మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఈ భూ ప్రపంచంలో ఎన్నో రకాల పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక దైవత్వం కలిగి ఉంటుందని నిరూపితమైంది. అందులో మన హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా కోరికలను కూడా పొందుపరిచారు. వాటిలో ప్రత్యేకమైన శక్తి ఉంటుందని భావిస్తారు. అలాగే తులసి చెట్టును తులసి మాతగా పూజించి ఎంతో అపరూపంగా ఉంచుకుంటారు. అలాగే రావి చెట్టులో కూడా దేవతలు నివాసం ఉంటారని ప్రతీతి. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఒక వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వృక్షాన్ని చూస్తేనే సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని, ఏది కోరితే అది నెరవేరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయత్నించినా మార్పు రాదు. కొందరికి జీవితంలో గొప్ప మార్పు రావాలంటే అక్షయ వృక్షం ఒకసారి దర్శించండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వృక్షం గయాలో ఉంది. గొప్ప నారాయణ భక్తుడైన గయాసురుడు తపస్సు చేసిన పుణ్యస్థలం ఇది. ఇక్కడ పాల్గొని నది ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో సమస్త తీర్థాలు కలుస్తాయని పురాణం తెలుపుతుంది. ఈ క్షేత్రానికి సమీపాన అక్షయ వృక్షం ఉంటుంది. ఈ వృక్షాన్ని దర్శించిన వారు తమకిష్టమైన ఏదో ఒక అలవాటును లేదా వస్తువును విడిచిపెట్టాలని శాస్త్రం. ఈ వృక్షం కింద మీలో ఉన్న వ్యసనాలను వదిలివేయండి. తప్పకుండా మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అలాగే ఈ చెట్టు కింద నిలబడి మీరు ఏదైతే కోరుతారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కూడా వీలు దొరికినప్పుడు లేదా విహారయాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు ఈ ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.